సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు చేతులెత్తేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ని అప్పుల నుంచి గట్టెక్కిస్తానన్న నాయకుడు మరింత అధోగతి పాల్చేస్తున్నారా? రాష్ట్రంలో అప్పులు చేసి శ్రీలంక చేసేస్తున్నారు అంటూ జగన్ని విమర్శించిన కూటమి నేతలు ఇప్పుడు తాము అధికారంలో ఉండి అంతకు మించి దిగజార్చే పనిలో ఉన్నారా? ఇలాంటి సందేహాలే కలుగుతాయి. ఎందుకంటే తాజాగా కాగ్ సమర్పించిన రిపోర్టు ప్రకారం చూస్తే ఈ విషయాలు చాలా విస్మయకరంగా మనకి ఎదురవుతాయి. ఈనాడు పత్రిక లోపల పేజీలో చాలా చిన్న కథనంగా దీన్ని ప్రచురించింది. 3 నెలల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద కాగ్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నెలల్లోనే బడ్జెట్లో అనుకున్న అప్పుల్లో 46% అప్పులు చేసేసింది. 3 నెలల్లో సగం అప్పులు చేసేసారంటే ఇక మిగిలిన 9 నెలల సంగతి ఏంటి? ఏం చేస్తారు? మరి ఎట్లా గడుపుతారు? ప్రశ్నలు చూడండి ఎంత విడ్డూరమో. 3 నెలల్లో 37,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. ఇది ఆర్బీఐ ద్వారా. ఇతర అమరావతి కోసం లేదంటే కార్పొరేషన్లు అవన్నీ పక్కన పెడితే అధికారికంగా ఆర్బీఐ నుంచి కాగ్ లెక్కల్లో పేర్కొన్నటువంటి దాని ప్రకారంగా 37,093 కోట్ల రూపాయల అప్పు మొదటి 3 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఈ ఆర్థిక సంవత్సరానికి. అంటే 3 నెలలకి 37,000 కోట్లు అంటే నెలకి 12,000 కోట్ల రూపాయల పైబడినటువంటి అప్పుల్ని చంద్రబాబు సర్కారు చేస్తోంది. వాస్తవానికి ఈ బడ్జెట్లో 79,926 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేయాలని ముందుగా అనుకున్నారు. పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేయాలనుకున్నారు. ఆ అప్పులో ఇప్పటికే దాదాపు 40,000 కోట్ల రూపాయల అప్పు చేసేశారు 3 నెలలకే. ఇక జూలైలో కూడా ఇప్పటికే ఒక మంగళవారం 3,600 కోట్లు, మొదటి తారీఖునే 1,000 కోట్లు, ఇప్పటికే మళ్ళీ ఈ నెలలో 5-6 వేల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఇదంతా చూస్తే సుమారుగా 50 కోట్ల దరిదాపుల్లోకి 4 నెలల్లో అప్పు చేసేసినట్టుగా తేలిపోతుంది. మరి మిగిలిన 8 నెలల పరిస్థితి ఏం చేస్తారు? దీంతో రాష్ట్రంలో రెవెన్యూ లోటు చాలా తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 27,691 కోట్ల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. అధికారిక లెక్కలివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాగ్కి సమర్పించినటువంటి లెక్కల ప్రకారంగా 27,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు 3 నెలలకి. చూడండి ఎట్లా ఉందో. మొత్తం రెవెన్యూ రాబడి 36,239 కోట్ల రూపాయలు ఉంటే 3 నెలలకి నెలకి 12,000 కోట్ల రూపాయల రాబడి వస్తుంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకారంగా ఈ రాబడికి మించి ఇంకొక 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఎంత విడ్డూరంగా చూడండి. సంపద సృష్టించానని చెప్పినటువంటి నాయకుడి ప్రభుత్వంలో తొలి ఏడాదంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారు, చక్కదిద్దడానికి సరిపోయింది, విధ్వంసం అది ఇదని చెప్పారు. మరి విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన సాగుతోంది, సుపరిపాలనలో తొలేడుగు వేసేసాం అని చెప్పుకుంటున్నారు కదా. మరి మంచి ప్రభుత్వం సుపరిపాలనలో తొలేడుగు వేసినప్పుడు 3 నెలలకే 30,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏంటి? 36,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉండడం ఏంటి? ఇదెక్కడి ప్రభుత్వం? ఇదెక్కడి తీరు? పైగా 3 నెలల్లో 37,000 కోట్ల రూపాయల అప్పులు కూడా. ఇట్లా అప్పులు పెంచుకుంటూ రెవెన్యూ లోటు భారీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఆదాయం పెంచే ప్రయత్నం ఏ మాత్రం చేయలేనటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకి తగ్గట్టుగా సాగుతున్నట్ట, లేకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింతగా దిగజార్చేసి శ్రీలంక కాదు కదా దానికన్నా కూడా కుదేలైపోయే స్థాయికి నెట్టేస్తున్నట్ట? జనం ఆలోచించాలి. తాజా కాగ్ రిపోర్ట్ని ఈనాడు పత్రిక లోపల పేజీలో చిన్నగా వేయచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ప్రమాదకరమైనటువంటి రీతిలో నడుస్తుందో ఈ విషయం తేట తెల్లం చేస్తోంది.